నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ నమః. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక మహామాలా మంత్రం అని అనుకున్నాం. ఈ మహామాలా మంత్రం మనం జపించడం, స్మరించడం, శ్రవణం చేయడం, జపించడం, తరించడం. ఈ కార్యక్రమంలో మనకున్నటువంటి ఎయిమ్ అంటే గోల్, లక్ష్యం ఏమిటంటే స్వామివారి పాద పద్మములను చేరుకోవాలి. హృదయ పద్మంలో మనం ఆసీనులవ్వాలి అంటే దానికి ముందు పాదాల దగ్గరికి చేరుకుంటే హృదయం దగ్గరికి వెళ్ళొచ్చు. డైరెక్ట్గా ల్యాండింగ్ లేదు ఇక్కడ, ఫెసిలిటీ. ఈ పాదమే కదా ఇలయల్ల కొలిచినది, ఈ పాదమే కదా ఇందిరాహస్తమూల హితవైనది. ఆ పాదము బ్రహ్మ కడిగినటువంటి ఆ దివ్య చరణార విందములు ఈ ప్రపంచమంతా, ఈ విశ్వాలన్నీ కూడా కొలుస్తున్నది ఆ పాదముని. ఈ పాదమే కదా ఇందరును మ్రోక్కెడిది, అందరూ మ్రొక్కేది ఆ పాదాన్ని. ఈ పాదమే కదా గగన గంగ పుట్టినది, ఆ గంగాదేవి అవతరించింది విష్ణు పాదము నుంచే కదా. ఈ పాదమే కదా ఎల్లమి పెంపొందినది, ఈ పాదమే కదా ఇన్నిటికి ఎక్కుడైనది. అన్నిటికీ నెలవు, అన్నిటికీ ఆధారభూతం, సమస్తమైనటువంటి విశ్వాన్ని ఆయన యజ్ఞకర్త, ధర్త, భర్త అన్నట్టు ఈ విశ్వం అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క సర్వాతీతమైనటువంటి ఆ శక్తి నిబిడీకృతమై ఉన్నది ఆ యొక్క దివ్య పాదములలో అనేటువంటి అంశాన్ని మనం గ్రహించి, ఈ పాదమే కదా ఇహ పరము లోసగెడిది, ఇహ పరాలిస్తుందట ఆ పాదం. ఈ పాదమే కదా ఇలా అహల్యకు కోరికైనది, ఆ పాద స్పర్శతోనే అహల్యకు శాపమోచనం కలిగింది. ఈ పాదమే కదా ఈ క్షింప దుర్లభము, మనకి ఆ పాదం చేరుకోవడమే కష్టమండి. ఆ పాదం చేరుకోవాలి. ఈ ప్రయత్నం అంతా విష్ణు 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 అనేటువంటి తత్వంలో మనం లక్ష్యం ఏమిటంటే ఆ పాదాలను చేరుకోవాలమ్మా. ఒక్కసారి అందిపుచ్చుకున్నామంటే ఇక మనం దాన్ని వదలకుండా అట్లా పట్టుకునేటువంటి శక్తి మనకు దొరుకుతుంది, భగవంతుడే ఇస్తాడు. ఈ పాదమే కదా ఈ బ్రహ్మ కడిగినది, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానని పాదము. ఈ పాదమే కదా ఏకసి బ్రహ్మాండ అంటినది, ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించింది ఆ పాదమే కదా. త్రివిక్రమ అవతారంలో వామన రూపంలో స్వామి ఆ 3 పాదాలు ఆ విధంగా 3 లోకాల మీద పెట్టి సమస్తమైనటువంటి విశ్వం మీద తనకున్నటువంటి ఆ యొక్క శక్తిని నిరూపించుకున్నాడు.
ఈ పాదమే కదా ఇందిరాహస్తమూల ఇతవైనది. లక్ష్మీదేవి ఎప్పుడు చక్కగా కూర్చుని సేవ చేసేది ఈ పాదాలకే. ఆవిడ యొక్క చేతి స్పర్శతో, హస్తస్పర్శ, ఆ చేతి యొక్క స్పర్శతో ఆ ఇందిరాదేవి, ఆ లక్ష్మీదేవి, ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి పావనమైనటువంటి సేవతో ఆ పాద పద్మాలట ఇంకా అందంగా ఉంటున్నాయట. అంటే ఇంకా బాగా మెత్తగా ఆవిడ మసాజ్ చేస్తోంది ఆ పాదాలని. ఈ పాదమే కదా ఈక్షింప దుర్లభము, ఈ పాదమే కదా వెంకటాద్రిపై ఇరవైనది. ఈ వెంకటాద్రి మీద స్వామివారి యొక్క పాదములు స్పర్శ వల్ల వెంకటాద్రి పావనమైందండి. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తలుచుకోకుండా మనం ఏ కార్యక్రమం కూడా చెయ్యం. ఎందుకంటే స్వామివారి యొక్క మహిమ, స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అక్కడ వచ్చి వేంచేసి వెంకట మన కష్టాలను కన్నీళ్లను తుడిచి కష్టాలను తీర్చి మనను కాపాడటానికి వచ్చినటువంటి మహానుభావుడైన స్వామివారు. ప్రత్యేకంగా గురువారం నాడు వెంకటేశ్వర స్వామి భక్తులకు 3 రూపాలతో దర్శనమిస్తారు. ఉదయం 2వ అర్చన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆభరణాలు అలంకరణాలు లేకుండా దర్శనమిస్తాడు. నొసటన సన్నని నామం మాత్రమే ఉంటుంది స్వామికి. ఆ సమయంలో స్వామివారి నేత్రాలను మనం దర్శించి తరించవచ్చు. రాత్రి తోమాల సేవ తర్వాత పూలంగి సేవలో మళ్ళీ దర్శనమిస్తారు. అంటే గురువారం ఉదయం సకల ఆభరణాలతో, 2వ అర్చన తర్వాత అసలు ఆభరణాలు లేకుండా చాలా సింపుల్గా కనపడతాడు స్వామి నిజరూపంలాగా. రాత్రికి మళ్ళీ పుష్పాలంకరణతో దివ్యమైనటువంటి శోభతో ఆ దర్శనం కలుగుతుంది. అటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు ఈ కలియుగంలో అవతరించి మనందరి యొక్క జీవితాలను మనందరికీ చేయూతనివ్వడానికి వచ్చాడు స్వామి. ఆయన ఏదో అక్కడ కూర్చుని వడ్డీ కాసులు వాడు పెళ్లి చేసుకున్నాడు, అప్పులు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి కూర్చుని మనందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడని అనుకుంటే కనుక అంతకంటే భ్రాంతి, భ్రమ, మాయ ఇంకోటి లేదు. మనందరి నుంచి ఆయన మన పాప పరిహారం కోసం కూడా ఉన్నాడు అక్కడ. కష్టాలు తొలగించడానికి, బాధలు తొలగించుకోవడానికి ఒక నమ్మిక, విశ్వాసం మాత్రమే స్వామి కోరుకునేది. కలియుగ వైకుంఠమైనటువంటి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని మనం ఎందుకు దర్శించాలి? లేదా ఈ శ్రీ మహావిష్ణువు యొక్క మహామాలా స్తోత్రం ఎందుకు స్మరించాలి? లేదా ఇదే కాదు, ఇతర పురాణాలు, వేదములు, సనాతన ధర్మానికి పట్టుకొమ్ములైనటువంటి వీటిని మనం ఎందుకు ఆరాధించాలి, ధ్యానించాలి, పూజించాలి? విష్ణు సహస్రనామం ఒకవేళ పుస్తకం ఉంటే ఈ విధంగా ఎడాపెడా తిప్పడం తప్పు. ఏదైతే ఆ గ్రంథము పుస్తకం అనేటువంటిది ఉందో ఆ గ్రంథము పుస్తకము అనేది అత్యంత విలువైనది, భగవత్ సమానము, భగవత్ ప్రేరితమైనటువంటి ఆ యొక్క దాన్ని చాలా శ్రద్ధతో హ్యాండిల్ చేయాలి. ఇట్లా పుచ్చుకుని అట్లా విసిరేసి, ఇట్లా పుచ్చుకుని ఇట్లా విసిరేసి మన మూడు బట్టి, మన నైజం బట్టి మనం ప్రవర్తించకూడదు. ఎందుకంటే భక్తులారా, మనందరం కూడా ఒక సత్సంగంలో పాల్గొంటున్నాం. అంటే చక్కటి విషయాలు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం. నేను ఇప్పుడు చెప్పబోయే నది వైతరణి నది. ఇందులో వాటర్ ఉండదు, టోటల్ బ్లడ్, టోటల్ చీము. మొసళ్ళు, పాములు మాత్రం ఆ నదిలో తిరగడానికి వీలైన ట్రైనింగ్ పొంది ఉంటాయి. పాపం చేసిన వారికి దాహం వేస్తే కాగే నూనె ఇస్తారట. నరకంలో అనేక బాధలు పడిన తర్వాత కూడా మళ్ళీ మానవ జన్మలో అనేక రోగాలతో జీవితాన్ని గడపవలసి వస్తుందట. అంటే ఆ సైకిల్ ఆ విధంగా మెయింటైన్ అవుతుంది. అందుకే ధర్మంగా ఉండాలి, ధర్మాన్ని కాపాడాలి. ఆ ధర్మమే అన్ని విధాలుగా మనని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః. మన సనాతన ధర్మంలో ధర్మో రక్షతి రక్షితః అనేది ఎక్కువ సార్లు చూస్తూ ఉంటాం మనం. ఏదో గుండ్రం గుండ్రంగా అక్షరాలు ఉన్నాయి, కొన్ని విసర్గలు ఉన్నాయి, కొన్ని పొలులు ఉన్నాయి, హల్లులు ఉన్నాయి, అని ధాతువులు ఉన్నాయని అనుకుంటే కనుక అంతకంటే
భ్రమ ఇంకోటి లేదు. నామస్మరణ, ఇప్పుడు మనమంతా చేస్తోంది విష్ణు సహస్రనామ స్తోత్ర అవగాహన యజ్ఞం. ఒక చిన్న కథతో ప్రారంభించి ఈరోజు కార్యక్రమంలోకి వెడతాను. విభీషణుడు ఒక పని కోసమని శ్రీరామునికి ఒక సందేశం పంపదలుచుకున్నారట. సేవకునితో చెప్పి వెళ్ళి రమ్మన్నాడట. అంటే ఒక మెసెంజర్ని పంపిస్తున్నాడు ఆయన. ఆ సేవకుడు అన్నాడట, లంకను దాటి సముద్రాన్ని మీదుగా అయోధ్యను చేరగలిగే శక్తి నా వద్ద లేదని చెప్పేశాడట. అంటే పట్టాభిషేకం అయిపోయింది, రాముడు యుద్ధం గెలిచాడు, విభీషణుడు లంకకు రాజు అయిపోయాడు, ఈయన అయోధ్యకు మళ్ళీ పట్టాభిషేకం అయిపోయింది, అంతా అయిపోయింది, సమాప్తం. తర్వాత ఏదో ఒక మెసేజ్ పంపించాలి విభీషణుడు. అందుకని ఒక మెసెంజర్ని పెట్టుకున్నాడు ఆయన పంపించడానికి. దానికి విభీషణుడు ఒక పత్రం ఇచ్చి, ఇదే సముద్రాన్ని దాటిస్తుందయ్యా, మళ్ళీ నా కడకు వచ్చే వరకు నీవు దీన్ని విప్పి చూడరాదని చెప్పాడట. డోంట్ ఓపెన్ ద లెటర్, అది ఆయన చెప్పిన మెసేజ్. అనగానే అప్పుడు ఆ సేవకుడికి చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయిందిట. పెరిగిపోయి, అంతే కదా, మనకి ఎవరైతే ఏదైతే వద్దని చెప్తారో ఆ పని తప్పకుండా చేస్తాం. 100% we will do that. వద్దు అని అన్నారో మనం చేసామన్నమాట ఆ పని. పాపం అదేవిధంగా ఆ సేవకుడు ఏం చేశాట, ఏదో మాట్లాడకుండా గబుక్కున తీసుకుని పరిగెత్తుకుని అట్లా వెళ్ళిపోయి పాపం ఆయనకి ఇచ్చేసి ఉంటే పీడపోయేది, ఆయన పని ఆయనకి అయిపోయేది. అట్లా కాకుండా ఈయన ఏం చేశాడు, ఆగమేఘాల మీద ఆకాశ గమనం మొదలెట్టాడు. ఆ లెటర్ పుచ్చుకోగానే ఆయన కెపాసిటీ వచ్చేసింది, సముద్రాన్ని దాటడం మొదలెట్టాడు ఆ సేవకుడు. ఏముంటుందో, సముద్రం దాటి వెళ్ళిపోతే నేను రాముడికి ఇచ్చేయాలి కదా అయోధ్యకి వెళ్ళిపోయి, అసలు ఈ లెటర్లో ఏముందో చూద్దాంలే అని చెప్పేసేసి వెంటనే ఆ లెటర్ ఓపెన్ చేసేట. దాంట్లో శ్రీరామ అని ఉందట. ఓ ఇంతేనా, దీనికోసమని ఏదో పెద్ద నన్ను చూడొద్దని చెప్తున్నాడు మహారాజు అని అనుకుంటుండగానే పుట్టుకున్న సముద్రంలో పడిపోయాడు. ఎగిరిన వాడు కాస్త డమ్మున కింద పడిపోయాడు. రామనామాన్ని ఎంత నమ్మితే అంత శక్తి వస్తుందని ఆ నామం చేత పట్టుకుని తెలియకుండానే పట్టుకున్నాడు. చూడండి, రామనామం ఒక పత్రం మీద రాసుంటే దాన్ని పట్టుకుని అత్యంత విశ్వాసంతో తీసుకెళ్తున్నప్పుడు అది మనిషిని ఎగిరే శక్తి కలిగించింది. ఎప్పుడైతే అది ఓపెన్ చేసి ఓ సింతేనా అన్నాడో పొడుంగన సముద్రంలో పడ్డాడు. నమ్మకమే మనిషికి బలమైన శక్తి. నమ్మి మోసపోయిన వాడు లేడు అనేటువంటి దానికి మాటి మాటికి మనం చెప్పుకునే మాటది. నమ్మి చెడిపోరు, నమ్మక చెడకుండా ఉండరు. ఈ వైతరిని లేదా ఇతరమైనటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో మనకు మరణానంతరం ప్రాప్తించేవి, పరమానందమే లక్ష్యంగా మనం జీవితాన్ని చేసుకుంటే కనుక తప్పకుండా ఈ జీవితంలో మనం శుభప్రదమైనటువంటి చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుందని భగవంతుడు మనకు తెలియచేస్తున్నాడు. ఈ సందర్భంగా మరొక మారు భీష్మాచార్యుణ్ణి తలుచుకుంటూ, ఉదీర్ణ సర్వచక్షురణీశ శాశ్వత స్థిర భూషయో భూషణో భూతిర్విశోక శోకనాశన. ఉదీర్ణ, సర్వోన్నతుడట ఆయన. హీజ్ అల్టిమేట్. అబ్బా, అల్టిమేట్ అండి, ఏం టేస్ట్ అండి, అల్టిమేట్ టేస్ట్, ఫెంటాస్టిక్, అల్టిమేట్. ఆ అల్టిమేట్ అనేటువంటి పదానికి అత్యద్భుతమైనటువంటి అర్థం కేవలం విష్ణు ధ్యానం, విష్ణు నామం, కేవలం విష్ణువుకు మాత్రమే ఉపయోగించవలసిన వర్డ్ అది. అల్టిమేట్ అంటే ఎక్స్ట్రీమ్. మనం కేవలం సెన్సెస్ గ్రాటిఫికేషన్, ఏ ఇంద్రియ తృప్తి కొరకు అల్టిమేట్, అబ్బా అల్టిమేట్ అంటాం. ఉదీర్ణ సర్వచక్షు. స్వామి ఎక్కడో పూజా మందిరంలో ఉన్నాడు, గుళ్ళో ఉన్నాడు. కొంతమంది చాలా విశేషంగా ప్రవర్తిస్తారు. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఒక రకంగా, గుడి బయటే కూర్చుని ఒక రకంగా.
మళ్ళీ ఇంకా అన్ని రకాల భాషలు భావాలు అన్నీ వస్తూ ఉంటాయి అక్కడ. మనం మర్చిపోయేది ఏమిటంటే స్వామి అన్నింటా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, విశ్వవ్యాప్తమై ఉన్నాడు విష్ణు. ఆ ఒక్క మాట మనకు స్ఫురణకు వస్తే మనం చేసేటువంటి సగం పనులు శానిటైజ్ అయిపోతాయి, మన భావనలు శానిటైజ్ అయిపోతాయి, మన ప్రవర్తన శానిటైజ్ అవుతుంది. సర్వతచక్షు అంటే అన్ని వైపులా కన్నులు గలవాడు స్వామి. అక్కడ ఉన్నాడు, పర్వాలేదులే ఆయన ఏం చూడట్లే అంటే శుద్ధ చైతన్య స్వరూపుడు, సర్వవ్యాపి కాబట్టి ఆయన అన్నింటినీ అన్ని దిక్కుల నుండి చూడగలడు. అంటే సర్వానికి విశ్వతచక్షు, అన్ని వైపుల కళ్ళు ఉన్నాయి ఆయనకి. ఆయన కళ్ళు మూసి ఏదన్నా చేద్దామంటే అయ్యే పనే కాదు, డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ వైతరణిలో పడేస్తాడు. అనీష, ఆయనంతటా ఆయన వీళ్ళు ఈరోజు నాకు చక్కెర పొంగల్ పెట్టలేదు కాబట్టి కమాన్ పిక్ హిమ్ అప్ త్రో హిమ్ ఇన్ వైతరణీలు కాదు. మనం చేసే కర్మలు, ఆ కర్మ ఫలాలను సంధాత సంధిమాన్ స్థిర. పదే పదే నేను ఆ యొక్క నామాన్ని ఎందుకు స్మరిస్తూ ఉండాలని అంటానంటే దట్ ఈజ్ లైక్ ఎ కాషన్ టు అ సంధాత సంధిమాన్ స్థిర. మన కర్మలను కర్మ ఫలాలను జోడించేది ఆయనే. ఆ సంధిస్తున్నాడు, ఆ మ్యాచింగ్ చేస్తున్నాడు కరెక్ట్గా. అమ్మయ్య వీళ్ళు దొరికారా బాబు. మనం నిజంగా భక్తి తత్వం ఉంటే అబ్బా నా బిడ్డలయ్యా వీళ్ళు అనుకుంటాడు. మనం ఆనందపరచవలసింది ఎవరిని? మనను కన్న తల్లిదండ్రుల్ని, మనకు విద్యను చెప్పిన గురువుల్ని, అన్నిటికంటే ప్రథమంగా మనని ఈ సృష్టిలోకి తీసుకొచ్చినటువంటి స్వామిని. We should be ever grateful to him. Why? Because he gave us a మార్గం టు టేక్ ఆఫ్ స్టేజ్కి వెళ్ళడానికి డైరెక్ట్ ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు మనకు, మానవ జన్మ. ఏ ఆర్కిటిక్ సర్కిల్లో పోలార్ బేర్ గాను, అంటార్క్టికాలో పెంగ్విన్ గాను, ఆఫ్రికన్ అడవుల్లో ఒక ఆఫ్రికన్ ఎలిఫెంట్ గాను జన్మించుంటే ఆ డైరెక్ట్ టేక్ ఆఫ్ వచ్చేది కాదు. పాపం మళ్ళీ అవి స్టేజెస్ దాటుకుంటూ ఈ జన్మలు ఎత్తాలి. మనకు ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాం మనం, పూర్ణ మానవ జన్మ వచ్చింది మనకి. 2 కళ్ళు 2 చెవులు నవద్వారే పురేదేహి శరీరంలో పడేశాడు మనని తీసుకొచ్చి ఇక్కడ. ఈ శరీరం అశాశ్వతమైంది తెలుసు, కానీ దీనికి ఏమి పాలిష్ చేస్తామో, ఏమి రబ్బింగ్ చేస్తామో, ఏమి బ్యూటిఫికేషన్ ప్రాసెస్ చేస్తామో, అసలు సోల్ బ్యూటిఫికేషన్ జరగాలి ఇక్కడ. బాడీ బ్యూటిఫికేషన్ జరుగుతోంది. ఏది పర్మనెంటో దాని బ్యూటీ కోసం ట్రై చేయట్లేదు మనం, బాడీ బ్యూటీ కోసం ట్రై చేస్తున్నాం. అలా అని పరిశుభ్రంగా ఉండకుండా, అందుకే అన్నాను భౌతిక శుచి, ఆధ్యాత్మిక శుచి, ఆత్మశుచి. భౌతిక శుచి బాహ్య శుచి, అది భావములోన బాహ్యమునందున. బాహ్యంలో స్వామి ఉన్నాడు, భావంలో స్వామి ఉండాలి. కానీ గోవింద గోవింద అని కొలువవో మనసా, నిరంతరం గోవింద గోవింద అనమంటున్నాడు. ఏం నష్టం మనకి? ఏం ప్రాబ్లం ఉంది? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏ విధంగా ఇన్హేల్ ఎక్సేల్ అవుతోందో ఎయిర్, ఆ కాన్సెప్ట్తో వీ హ్యావ్ టు ట్యూన్ ఇట్. వాట్స్ ద బిగ్ ప్రాబ్లం? వాట్ ఆర్ ద బిగ్ థింగ్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డూ వితౌట్ డూయింగ్ దిస్? ప్రశ్న వేసుకోవాలి. ఒక అద్దం ముందు మనం నుంచుంటే మనం వీ కెన్ ఈజీలీ అనలైజ్ వాట్ వీఆర్. ఆయనకు అన్ని వైపులా నేత్రాలు ఉన్నాయి. విశ్వతచక్షు అంటాడు శ్వేతోపనిషత్తులో. అనీశ, అనీశ, ఈశ అంటే ప్రభు, అనీశ అంటే ఆయనకు మించి ఈశుడు లేడు, ప్రభువు లేడు, ఆయనపై ఆధిపత్యాన్ని నెరపేవారు ఎవ్వరూ లేరు. నతత్యేసే కశ్చన, ఆయన్ను శాసించువారు వేరు ఎవ్వరూ లేరట. నోబడీ ఈస్ దేర్ టు కమాండ్ హిమ్, నోబడీ, హీ ఈజ్ అల్టిమేట్. అందుకే మనం ఈ స్తోత్రం స్టార్టింగ్లోనే, ఆరంభంలోనే ఉదీర్ణః అంటున్నాం. హీ ఈజ్ ద అల్టిమేట్. శాశ్వత స్థిర, ఏ మార్పు ఉండదు ఆయనకి. వేసవి కాలంలో ఎండిపోవడం, వానాకాలంలో తడిసిపోవడం, శీతాకాలంలో వణికిపోవడం, ఆకలేస్తే డబా డబా మనలాగా ఎగిరిపట్టడం. ఊహించండి, ఆలయాల్లో పాపం స్వామి ఆయన నిజంగా మహిమ చూపించదలుచుకుంటే ఆయనకి ఆహారం టైంకి కనుక ప్రసాదం పెట్టలేకపోతే పెద్ద ఆలయాల్లో పెడతారు, చిన్న ఆలయాల్లో కొంచెం డిలే అవుతుంది.
అటు ఇటు పాప ఆ రోజు శనగలు పెడతారు. వాట్ రబ్బిష్ ఈస్ దిస్, శనగలు తెస్తావా టాట్ అని చెప్పి ఇట్లా మొత్తం గిన్నెగాస్తే ఎగరగొట్టి. అటువంటి స్థితిలే స్వామి శాశ్వత స్థిర. నీవు సమర్పించు సమర్పించకపో, మనస్సును చూస్తాడు ఆయన. మనం బ్రహ్మాండంగా కంచి పట్టు శారీ కట్టుకుని బ్రహ్మాండంగా ఏదో మంచి బ్రహ్మాండంగా జ్యువెలరీ వేసుకుని బ్రేక్ దర్శనంలో స్వామి దగ్గరికి వెడితే అది గొప్ప మహిమ కింద భావించకూడదు. మనం కూడా కేవలము భగవంతుడి మీద భక్తితో మాత్రమే, అందున డంబాచారాలకు పోకుండా, ఆడంబరం లేకుండా, అహంకార రహితంగా వెళ్ళినటువంటి దర్శనం మాత్రమే దర్శనం. పుణ్యము దానానికి తేడా తెలుసుకున్నట్టు నిర్మల భక్తి గురించి తెలుసుకోవాలి. భూశయ, భూమిపై శయనించిన వాడు. ఆయన ఎటువంటి వాడు, ఎంత సింపుల్ చూడండి. రాముడు తలుచుకుంటే ఈ విధంగా చిటికేస్తే ఆ విధంగా అన్నీ వచ్చి అక్కడ అలంకృతమవుతాయి. భూమిపై శయనించాడు. లంకకు చేరే మార్గాన్ని అన్వేషిస్తూ ఉన్న సమయంలో సముద్రపు ఒడ్డున శయనించాడు ఆయన. ఉత్తగా ఇసుక తిన్నెల మీద పడుకున్నాడు ఆయన ఆ వానర సమూహంతో పాటు. అటువంటి రాముడు సంచరించినటువంటి దేశంలో జన్మించినటువంటి మనమంతా ఎంత పుణ్యప్రదమైనటువంటి జీవితాలు మనవి నిజంగా. అందుకే అంట ఈ భారతావనిలో, ఈ సనాతన ధర్మంలో జన్మించడం విశేషమైనటువంటి తత్వం మనది. రామ 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 సీతారామ రామ రామ, శ్రీరామ రామ రామ సీత రామ రామ రామ, రామ 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 సీత రామ రామ రామ, శ్రీరామ రామ రామ సీత రామ రామ రామ. లంకను చేరే మార్గాన్ని అన్వేషిస్తూ ఉన్న సమయంలో సముద్రపు ఒడ్డున శయనించాడట స్వామి. మనము కింద పడుకోవాలంటే ప్రెస్టేజ్, అంటే మనలో ఉన్న అహంకార తత్వాలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా కంపేర్ చేసుకుని మనకు మనం డౌన్ టు ఎర్త్ అంటాం. ఈజ్ డౌన్ టు ఎర్త్ అండి, పర్ఫెక్ట్ డౌన్ టు ఎర్త్. డౌన్ టు ఎర్త్ అంటే కొన్ని అంశాల్లో ఉండటం కాదు, కంప్లీట్ డౌన్ టు ఎర్త్. రాముడి కంటే గొప్పవారమా మనం? రాముడు పడినన్ని కష్టాలు మనం పడలేదు, రాముడు పడని సుఖాలన్నీ పడుతున్నాం, మనం అనుభవిస్తున్నాం. కానీ మన కళ్ళు తెరుచుకోవట్లేదు. భూషణ, ఆభరణమై ఉన్నాడు స్వామి. ఈ అవతారాలన్నీ 21 అవతారాలు ఏవైతే ఉన్నాయో, దశావతారాలు ప్రముఖంగా అన్నీ కూడా భూమికి అలంకరణాలట. భూతి, సమస్తమైనటువంటి భూతములకు ఆధారభూతుడైన వాడు భూతి. ఈ జీవాలన్నీ కూడా చరాచర కోటి స్థావర జంగమములు, చర అచర, కదిలేవి కదలేనివి అన్నీ కూడా అన్నీ ఆధారపడేది స్వామి మీదే, ద సెంటర్ పాయింట్. ధనమేరా అన్నిటికీ మూలం అనేటువంటి పాట అందరికీ బాగా చక్కగా బాగా ఆకలింపు చేసుకున్నాం మనం. అమ్మా, ధనమే అన్నిటికీ మూలం. సో హుక్ ఆర్ క్రుక్, లెట్ us earn. ధర్మ పద్ధతిలో అధర్మ పద్ధతిలో ఏ పద్ధతిలో ఆ పద్ధతిలో మనం సంపాదించాలి. కానీ విష్ణువేరా అన్నిటికీ మూలం అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే మన మైండ్లో సింక్ అవుతుందో, ఎప్పుడైతే మన తత్వంలోకి అది ఇంకుతుందో, అప్పుడు మాత్రమే మనం ఈ శాశ్వత స్థిరుణ్ణి చేరుకునేటువంటి మార్గం ఈ పాదమే కదా. ఆ పాదాన్ని చేరుకోవాలి. చేరుకోకపోతే ఏమవుతుంది మాతాజీ? ఆల్టర్నేట్స్ ఉన్నాయి మనకి. అందుకనే కాషన్ నోట్ కింద ఆర్బీఐ వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారు. మీ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వకండి, మీ పనులు ఎవరికి చెప్పకండి, ఏటీఎం జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టు. ఈ స్తోత్రమాల చదువుతున్నప్పుడల్లా ఇదే కాదు, ఏ పురాణం చదువుతున్నా మనం కాషన్ నోట్ పెట్టుకుంటూ ఉంటాం. ఆల్టర్నేట్ ఏమిటి, ఇది చేయకపోతే జరిగేది ఏమిటి? ఓకే, జరిగేది జరుగుతుందంటే అప్పుడు పెడబొబ్బలు కేకలు పెట్టే బదులు ఆ బాధలు కష్టాలు ఏవైతే ఇప్పుడు పడాలో అవే పడదాం.
బట్ విష్ణు పాదాన్ని వదలొద్దు మనం. మన టార్గెట్ అది. ఇప్పుడు ఆయన పాదం వదలకూడదు, నెమ్మదిగా పాదాల మించి ఆయన హృదయంలో కూర్చోవాలి. ఎంత సింపుల్ కాన్సెప్ట్ అది. ఒక్కసారి ఆ పాదం పట్టుకుంటే శోకనాశన, విశోక శోకనాశన, అన్నిటికీ మూలమైన వాడి యొక్క పాదం పట్టుకోవడానికి ప్రెస్టేజ్ ఏముంది? విశోక, శోకం లేనివాడు ఆయన. శోకనాశన, మనం పట్టుకున్నంతనే మన శోకాలు నశింపజేస్తాడు ఆయన. ఆయన అడుగుతోంది ఒకటే, నేను మిమ్మల్ని సృష్టించానయ్యా, నన్ను తలుచుకోండి, నన్ను స్మరించండి అని. మనమే అల్టిమేట్ అనుకుంటున్నాం, మనమే కంప్లీట్ మ్యాన్ అనుకుంటున్నాం. ఇక్కడ కంప్లీట్ మ్యాన్ మనం కాదు, విష్ణు ఈజ్ అ కంప్లీట్ మ్యాన్, అల్టిమేట్ ఈజ్ విష్ణు. అర్చిష్మానర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో మిత విక్రమ. అర్చిష్మాన్, తన తేజస్సుతో సూర్యచంద్రులను ప్రకాశవంతులను చేస్తున్నాడట స్వామి. సూర్యచంద్రులకు స్వయం ప్రకాశం లేదు. సూర్యచంద్రుల్లో గ్యాసులు ఉన్నాయి, గ్యాసుల్లోంచి వెలుగు వస్తుంది, వెలుగులోంచి అవి వెలుగుతున్నాయి, ఆ గ్యాసులన్నీ బర్న్ అవుతున్నాయి. ఓకే, అండర్స్టూడ్. ఆ గ్యాసులు ఇచ్చింది ఎవరు చెప్పండి పోనీ? సూర్యచంద్రులకు ఆ ప్రకాశాన్ని ఇచ్చినటువంటి స్వయం ప్రకాశ స్వరూపుడు స్వామి అనేది మనకు వేద సహితంగా చెప్పబడుతున్నప్పుడు నమ్మవలసిన బాధ్యత, ఆ విశ్వాసం చూపవలసిన గురుతర బాధ్యత మన మీద ఉంది. అర్చిత, చూడండి, ఇతర ధర్మాల్లో క్వశ్చనింగ్ అనేది లేదు. మనలో స్వాతంత్ర్యం ఎక్కువ, ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇట్లా అవుతుందా, ఇట్లా కాదా, ఇట్లాగే అవుతుందా, ఇట్లాగే కాదా, అది అసలు ఉందా, నరకం అసలు ఉందా, ఉంటే ఇలా ఉంటుందా, ఏదో విఠలాచారి సినిమాల్లాగా ఏదో క్రియేట్ చేశారా? అయ్యా ప్రభు, మాతాజీ, క్రియేట్ చేసి భయపెట్టవలసిన అవసరం ఎవరికీ లేదు. ఇక్కడ స్వామి చక్కగా 18 పురాణాలు చెప్పించారు. వేదాలు ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి వెలువడినటువంటివి. వాటిలో ప్రతిపాదితమైనది మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. ఇది బాబు నిజం, సత్యం, దీనికి విరుద్ధమైందంతా అసత్యం, ఇది ధర్మం, దీనికి విరుద్ధమైందంతా అధర్మం. చాయిస్ ఈజ్ అవర్స్ అని చెప్తున్నాడు ఆయన. ఈ నో కంపల్షన్. అర్చిత, అర్చింపబడు వాడు. చూడండి, మనం తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క విశేషమైనటువంటి తత్వం ఇక్కడ చెప్పుకోవాలి. స్వామి విగ్రహాన్ని దర్శించాలంటే మనం 6 ద్వారాలు దాటి ఆ పై వచ్చే 7వ ద్వారం అవతల గర్భగుడిలోని వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నాం. దాని పరమార్థం ఏమిటంటే, మన బ్రహ్మనాడిలో 7 కేంద్రాలు ఉంటాయిట. జీవుడు ఆత్మను చేరాలంటే 7వ స్థానానికి చేరాలి. బ్రహ్మనాడి అంటారు. అందుకే స్వామి, నేను 7వ గదిలో ఉన్నాను, నన్ను చేరాలంటే మీలో ఉన్న 7 ద్వారాలు దాటండి, అప్పుడు నా రూపాన్ని, నా అంతర్యాన్ని చూడగలరనేది స్వామి దర్శనంలోని అంతరార్థం. అందుకనే అటువంటి స్వామి యొక్క కథ, ఆ విష్ణు కథ వినడం మన భాగ్యం కదా. వినరో భాగ్యము విష్ణు కథ. ఎప్పుడైనా సరే మనం ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. చెప్పినది ఆ 7 ద్వారాలంటే ఇందుకు 7 ద్వారాలు, ఆ మహిమ ఎందుకు అంటే ఇందుకు. పశుపక్షాదులు కూడా, దేవతలు కూడా, ఆకాశం నుంచి 3 కోటి దేవతలు కూడా దిగి వచ్చి స్వామిని సేవించుకోవడం కోసమే కలియుగ వైకుంఠమైనటువంటి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్న స్థానంలో బంగారం గోపురం పైన వెండి ద్వారంలో కొలువై వెంకటేశ్వర స్వామి ఉండగా, ఆ వెండి ద్వారం గోపురం పైనున్న స్వామి ప్రదేశమే ఆ విమానం వెంకటేశ్వర స్వామి. ఈ విమానం వెంకటేశ్వర స్వామి అంటే మహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ విమాన వెంకటేశ్వరుని తీసుకొచ్చి సమస్తమైనటువంటి పగలు రాత్రితో సంబంధం లేకుండా, పూజా సమయంతో సంబంధం లేకుండా సమస్త లోకాల వారు దర్శించుకోవడానికి వీలుగా పెట్టారనేటువంటి నానుడి కథ ఉంది. అర్చిష్మాన్, అర్చిత, అర్చించబడుతూ ఉంటాడు ఆయన. సమస్తమైన పశుపక్షాదులు, దేవతలు, సమస్త లోకాల వారి చేత. కుంభ, సమస్త బ్రహ్మాండాన్ని కుంభం వలె తన యందు నిలుపుకున్నాడు, తన యొక్క ఉదరమందు నిలుపుకున్నాడు. విశుద్ధాత్మ, విశుద్ధ భక్తి అంటున్నామంటే పవిత్ర భక్తి.
మాతాజీ పవిత్ర భక్తి అపవిత్ర భక్తి అనేది ఉంటుంది. భక్తి అంటే కేవలం చూపించుకోవడానికి భక్తి కింద నటించవచ్చు, అది అపవిత్ర భక్తి. పవిత్ర భక్తి అంటే మనకంటూ ఏది అడగకుండా శరణాగతి కోరుతూ భగవంతుని యొక్క పాదముల వద్ద మన మనస్సును అర్పించడం. స్మరించినంతనే పాపాలన్నిటినీ పోగొడతాడట. విశోధన అనిరుద్ధ భగవంతుని చతుర్వ్యూహాలలో ఒకటి. చతుర్వ్యూహములు అంటాం. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఆ 4 వ్యూహాల్లో 4వది అనిరుద్ధుడు. అప్రతిరథ తనను ఎదుర్కొనే శక్తిమంతుడైన ప్రతిపక్షం ఎవ్వరూ లేదు. అప్రతిహతంగా సాగింది అంటారు ఆ జైత్ర యాత్ర అని. అప్రతిహతం అంటే ఎవ్వరూ అసలు లేరు ఛాలెంజ్ చేయడానికి. ఇట్ ఈస్ గోయింగ్ అన్ఛాలెంజ్. అశ్వమేధ యాగం చేసినప్పుడు ఒక గుర్రాన్ని వదులుతారు. వదిలినప్పుడు అది ఏ రాజ్యాలంబడి అది వెళ్ళిపోతూ ఉంటుందో దాని మీద రాసిపెట్టి ఉంటుంది, ఇది సో అండ్ సో రాజు గారు అశ్వమేధ యాగానికి చేసినటువంటి చక్రవర్తి గారు చేసినటువంటి ఆ యజ్ఞాశ్వం అని. అంతే. ఆ రాజ్యాల వారు ఎవరు రాజ్యాలన్నీ కప్పాలు కడుతూ ఉంటాయి. అప్రతిహతంగా వెళ్ళిపోతూ ఉండి ఎక్కడైనా ఎవరైనా ఛాలెంజ్ చేశారో ఆ రాజుకి ఈ చక్రవర్తి గారికి యుద్ధం జరుగుతుంది. దాన్ని ఆపడం, దాన్ని కట్టేయడం చేస్తే. ప్రద్యుమ్న శ్రేష్టమైన సంపదలు గలవాడు. ఆయన ఏ సంపదనిస్తాడు? భౌతిక సంపద, ఆధ్యాత్మిక సంపద. అమిత విక్రమ చూడండి, అనిరుద్ధ, అప్రతిరథ, అమిత విక్రమ, పరాక్రమశాలి, మహాశౌర్యవంతుడు, మహావీరవంతుడు. ఆయన్ని ఎదిరించే శక్తి లేదు. ఆయన అప్రతిహతంగా సమస్తాన్ని శాసించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఏకైక విశేష శక్తి స్వామి. కాలనేమి నిహావీర సౌరి సూర జనేశ్వర త్రిలోకాత్మ త్రిలోకేశ కేశవ కేశిహా హరి. కాలనేమి నిహా, కాలనేమి నిహా. కాలనేమి అనేటువంటి రాక్షసుని కథ తదుపరి మన భాగవత కార్యక్రమంలో చెప్పుకోవడం జరుగుతుంది. బట్ కాలనేమి అనే అతను ఒక రాక్షసుడు. అతన్ని చంపినవాడు శ్రీ మహావిష్ణువు. కాలచక్రాన్ని వర్తింపజేస్తాడు కాబట్టి కాలనేమి అంటే ఒక రాక్షసుడు. ఇక్కడ కాలనేమిని అంటే కాలచక్రాన్ని నడిపించేది స్వామి అని 2 అర్థాల కింద మనం తీసుకోవాలి. వీర పరాక్రమం గలవాడు, సౌరిహి సూర్యుడు, సూరజనేశ్వరి సూరులకు సూర్యుడు, త్రిలోకాత్మ ముల్లోకాలను శాసించేవాడు, త్రిలోకేశ ముల్లోకాలను ఆత్మై ఉన్నాడు ఆయన. త్రిలోకాత్మ త్రిలోకేశ 3 లోకాలు శాసిస్తున్నాడు, 3 లోకాలకు ఆత్మ ఆయనే. కేశవ మనం దామోదర ఇటువంటి నామాలు తెలుసుకున్నాం. కేశవ అంటే త్రయ కేశవ. బ్రహ్మ విష్ణు శివులు 3 దైవీ శక్తులు కాబట్టి వారిని కేశవులు అంటారు. అయితే ఆ 3 శక్తులు కలిగిన మహాపురుషుని కేశవుడు. బ్రహ్మ విష్ణు శివుడు. అంశవో ఏ ప్రకాశంతే మమతే క్లేశ సంహిత సర్వజ్ఞ కేశవం తస్మాన్ మామాహుర్ విజసత్తమాహ. వెలుగునిచ్చే స్వామి కిరణాలు కేశములు. అందువల్ల సర్వజ్ఞులైన మహాపురుషులు స్వామిని కేశవ అంటారు. ఆయన నుంచి వెలుగులు ప్రసరిస్తూ ఉంటాయి. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమని విలస సైకతే మౌక్తికానాం మాలాక్లప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షే ఆనందీన పునియా దరిణ గదా శంఖపాణిర్ముకుంద. స్వామి విశేషతత్వంతో పవళించి ఉన్నాడు ఆ యొక్క శ్వేతద్వీపంలో, వైకుంఠంలో. ఆ పవలించి ఉన్న సమయంలో ఉన్నటువంటి ఆ కిరణాలు ఏవైతే ప్రసరిస్తున్నాయో వాటిని మనం కేశములు అని అంటాం. కాబట్టి ఆ కేశములు సూర్యుని వంటి తేజస్సులతో సంక్రమించిన కిరణాల కింద భావించి ఈ కిరణాలే స్వామివారు సూర్యునికి చంద్రునికి ప్రాప్తింపజేస్తున్నాడు అనేటువంటి అర్థం. మత్కేశవు వసుధాతలే. స్వామి అంటున్నారు, నా 2 కేశములు లేక శక్తులు భూమి మీద ఉన్నారు అని. ఎవరయ్యా వారంటే, కో బ్రహ్మేతి సమాఖ్యత ఈసోహం సర్వదేహినాం ఆవాం తవాంస సంభూతౌ తస్మాత్ కేశవనామనవాన్. హరివంశంలో అంటారు. కహ అంటే బ్రహ్మ, ఈశ అంటే ఈశుడు. సో బ్రహ్మ ఈశుడు ఈ అంశ వల్ల జన్మించారు, విష్ణు అంశ వల్ల. అందువల్ల కేశవ అనేటువంటి నామం ప్రతిపాదితమైంది. కేశిహ
కేసి అనే రాక్షసుని సంహరించారు. హరిహి హరించువాడు. దేన్ని హరిస్తాడు స్వామి? దేన్నో హరిస్తాడు అంటే తొలగించువాడు, తీసుకుంటాడు ఆయన. ఏమిటి హరిస్తాడు? వాట్ డస్ హీ టేక్ అవే ఫ్రమ్ అస్? పెద్ద మనుషుల మాటలు ఇవన్నీ. అందరం అంటూనే ఉంటాం, అందరం కామా పెట్టుకుని ఎప్పుడు గృహస్థాశ్రమంలోనే ఉంటాం. ఎవర్ గ్రీన్. మనందరికీ హిందీ సినిమాల్లో ఎవర్ గ్రీన్ అనగానే దేవానంద్ అంటారు. అట్లా ఎవర్ గ్రీన్, ఎప్పుడు గృహస్థాశ్రమమే. మనం వానప్రస్థం సంగతి వినం, ఆలోచించం, తెలియదు కూడా. తర్వాత సన్యాస, అసలు దాని గురించి అసలు క్లోజ్ ద ఇయర్, నో టాకింగ్, ఆ లెక్కన ఉంటాం. జనన మరణ ప్రవాహమైన సంసారాన్ని మనం తొలగించుకోవాలంటే భగవంతుడు మనకు 4 వర్ణాశ్రమ ధర్మాలు ఇచ్చారు. ఏదైతే మనం విద్య ఆర్జించి విద్యను నేర్చుకుని మన సంపాదన తెలుసుకునేటువంటి మార్గం, 2వది గృహస్థాశ్రమం, 3వది వానప్రస్థం, 4వది సన్యాసాశ్రమం. ముక్తిని పొంది మోక్షగామి కావాలి. మనం ముసలివారం అవుతాం, 70 ఏళ్ళు వస్తాయి, ఇంకా మనం ఇదే కార్యక్రమంలో ఉంటాం. పిల్లవాడు ఏం చదువుతున్నాడు, పిల్లవాడు ఏ కాలేజీకి వెళ్ళాడు అంటే వీఆర్ మనం ఇక్కడే సర్కిల్లో తిరుగుతున్నాం అనే దానికి భావనది. ఈ సంసారాన్ని మనం హరింపదలుచుకుని మనం విష్ణుతత్వం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత స్వామి ఈ మార్గాలు చెప్పాడు, ఈ స్టేజెస్ చెప్పాడు. రాకెట్ పైకి ఎడుతుంది, ఇస్రో వారు పంపిస్తారు బెంగళూరు నుంచి. పంపించినప్పుడు ఏమవుతుంది? ఆ పిఎస్ఎల్వి వెహికల్, ఆ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ల్యాండింగ్ చేయించడానికి ముందు ఈ రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు 1, 2, 3, 4, 5 ఆ ట్రజెక్టరీ ఇమేజెస్ వస్తూ ఉంటాయి మనకి. 1వ స్టేజ్ సక్సెస్ఫుల్, 2nd స్టేజ్ సక్సెస్ఫుల్, 3rd స్టేజ్ సక్సెస్ఫుల్, 4th స్టేజ్ సక్సెస్ఫుల్. మనకి ఇక్కడ 4 స్టేజెస్ పెట్టాడు మన రాకెట్, మన పిఎస్ఎల్వి వెహికల్కి, మన బాడీ అనేటువంటి దానికి భగవంతుడు. ఈ ఆత్మ టేక్ ఆఫ్ అవ్వడానికి, దిస్ ఆత్మ షుడ్ గో అప్. ఇది కూడా ఒక పిఎస్ఎల్వి లాంచ్, శాటిలైట్ లాంచ్ వెహికలే మన బాడీ. దీన్ని మనం అట్లా ఉపయోగించట్లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైతే మెయిన్ పదార్థం ఉందో ఆత్మ అనే పదార్థం, దాని లోపల పెట్టి దాన్ని హింస పెట్టి దాన్ని దుంపదించేట వరకు మనం ఇబ్బంది పడుతున్నాం. అంటే మనం పడుతున్నాం, దాన్ని కష్టపెడుతున్నాం. దాన్ని ఎంత పెట్టాలో అంత చేస్తున్నాం. దుంపదింపడం అంటారు తెలుగులో. దాన్ని అంత విధంగా మనం తిప్పలు పెడుతున్నాం. కొట్టి తిట్టి లాగి కొట్టి పీకి దాన్ని కింద చేసి కొట్టి మీద చేసి కొట్టి. అయ్యా స్వామి, మనకు భగవంతుడి శరీరాన్ని ఇచ్చింది ఒక లాంచ్ వెహికల్ కింద శాటిలైట్ పైకి కొట్టమని. పైకంటే ఎక్కడికి? విష్ణులోకానికి. దానికి ఆ స్టేజెస్ పెట్టాడు, 1, 2, 3, 4 ఆశ్రమ ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు. ఈ ఏజ్కి ఇది అవ్వగానే ఆ స్టేజ్ వదిలిపోవాలి. ట్రజెక్టరీలో మనం ఆ 2nd స్టేజ్ దాటిపోవాల్సిందే. బట్ మనం ఎక్కడైపోయిందంటే స్టాగ్నేట్ అయిపోతున్నాం. ఆ 2nd స్టేజ్లోనే ఇరుక్కుంటున్నాం. అక్కడే ఎర్రర్ మీద ఎర్రర్, ఎర్రర్ మీద ఎర్రర్, ఎర్రర్ 1, ఎర్రర్ 2, ఎర్రర్ 3, ఎర్రర్ 4, ఎర్రర్ 5. పాప ఇస్రో వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి మనం జనన మరణ ప్రవాహమైన సంసారాన్ని, దానికి కారణమైన అవిద్య వల్లే ఈ ప్రాబ్లం. అంటే తెలియలేకపోవడం. అవిద్య అండి మాతాజీ, ఐఎమ్ హైలీ క్వాలిఫైడ్, ఐఎమ్ ఎన్ ఇంజనీర్ బై ప్రొఫెషన్, ఐఎమ్ ఎ డాక్టర్ బై ప్రొఫెషన్, ఐఎమ్ ఎ టీచర్ బై ప్రొఫెషన్, ఐఎమ్ ఎన్ ఆఫీసర్ బై ప్రొఫెషన్. మరి విద్య లేకపోవడం ఏంటి? ఏం విద్య లేదు మనకి. ఇందాక అన్నాం చూడండి మనం, ప్రద్యుమ్న శ్రేష్టమైన సంపదలు ఇచ్చువాడు. శ్రేష్టమైన సంపదలు ఇచ్చేవాడు ప్రద్యుమ్న. ఆ శ్రేష్టమైన సంపదలు ఏమిటి? భౌతిక సంపద, ఆధ్యాత్మిక సంపద. ఆ ఆధ్యాత్మిక సంపద అనేది లేకపోవడం వల్లే అవిద్య. ఆ అవిద్య నుంచి మనం బయటపడటానికే నిరంతరం విష్ణు చాంటింగ్. ఎందుకంటే మనం పడుకున్నా లేచినా కూడా అది మనకు స్ఫురణకు వస్తూ ఉండాలి. విశ్వం విష్ణుర్వషట్కారో భూతి. ఒకటే రానివ్వండి పోనీ, నో ప్రాబ్లం. ఫస్ట్ స్తోత్రమే 10 సార్లు రానివ్వండి, మిగతా రావు, నో ప్రాబ్లం. కీప్ ఆన్ చాంటింగ్. ఏది మన మనస్సుకు ఫస్ట్ వస్తుందో అదే చేద్దాం. స్వామికి కూడా తెలుసుగా పాపం వీళ్ళకి. ఇంకెంతకంటే మనం ఆ మెడుల్లో అబ్లాంగేటా అనేటువంటి పదార్థంలో ఎక్కువ పెట్టలేదు. స్పేస్, ఆ చిప్ అంటాం కదా, ఆ చిప్లో స్పేస్ తగ్గింది.
నో ప్రాబ్లం, బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ మై నేమ్ అని చెప్పి భగవంతుడు మనకు సహకరిస్తాడు, ఆ చేయూతనిస్తాడు. కామదేవ కామపాల కామీకాంత కృతాగమ అనిర్దేశ వపుర్విష్ణుర్వీరోనంతో ధనంజయ. కామదేవ, మనమంతా కామ అనగానే వచ్చే అర్థం వేరే. చతుర్విధ పురుషార్థాలను పొందగోరు వారికి దైవమై ఉన్నాడాయన. ధర్మ అర్థ కామ మోక్షాలు. కామపాల, కోరికలు, కోరిన వారి కోర్కెలను తీర్చి రక్షించేవాడు. కోరిన వారి కోర్కెలు తీర్చి రక్షించేటువంటి స్వామి కామపాల. కోరే కోరికలు కూడా మనకు భగవత్తత్వం దగ్గరికి చేరవేసి ఈ పిఎస్ఎల్వి లాంచ్ వెహికల్లోంచి మన ఈ శాటిలైట్ ఆత్మని పుష్ చేయాలి మనం పైకి. దానికి ఉపయోగపడే కోరికలు కోరుకోవాలి. భౌతికపరమైన వాటికి లిమిట్, మనకి చక్కగా ఏదైతే వనరులు ఇవ్వాలో అవన్నీ ఇచ్చాడు భగవంతుడు, తప్పకుండా ఇచ్చాడు. ఇంకా ఒక విషయం చెప్పాలంటే, అతి పేద కుటుంబంలో ఉన్నటువంటి వారు చాలా విశేషమైన భక్తితో ఉంటారు. నిజంగా రియల్లీ రిమార్కబుల్ థింగ్. వారికి తినడానికి ఒక 3 times ఫుడ్ ఉండదు, అసలు 2 times. ఒక ఫ్యామిలీని చూసా నేను, స్టాంచ్ డివోటీస్. అసలు మా దగ్గర గణేష్ టెంపుల్ ఉంది, మా దగ్గర స్వయంభూ లక్ష్మీ గణపతి ఆలయం. అది పరమాచార్య, కంచి పరమాచార్య ఆశీర్వచనంతో వచ్చింది ఆలయం. ఆలయంలోకి వస్తారు ఆ ఫ్యామిలీ, నిజంగా హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ వాళ్ళ పిల్లలిద్దరు. నేను మా చిన్నతనం నుంచి కూడా వాళ్ళని చూస్తున్నా, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు పాపం. బట్ ఏమి డివోషన్ అంటే ఇప్పటికీ అప్పటికీ వాళ్ళు అదే వృత్తి పాపం, టైలర్ వృత్తి వాళ్ళది. చాలా కష్టంగా బతుకుతూ ఉంటారు. బట్ స్టిల్ భగవంతుణ్ణి విశేష తత్వంతో వారు ఆరాధిస్తూ ఉంటారు. మన కోరిన కోరికలు తీరలేదు కదా అని చెప్పి స్వామి మీద నమ్మకం పోలేదు. మనందరం కూడా అదే స్థితిలో ఉన్నవారు, అదే తత్వంతో ఉన్నారు. కాబట్టే ఈ సత్సంగంలో ఉన్న భక్తులందరికీ కూడా నా శిరస్సు వంచి మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విశేష ఆరాధనా తత్వంతో ఉన్నాం. కామి, అన్ని కోరికలు తీరినవాడు. ఆయనకి ఏం కోరికలు లేవు స్వామికి. ఇవాళ చక్కెర పొంగలి పంచదార వేసి చేశారు, రేపు చక్కెర పొంగలి బెల్లం వేసి చేయమందాం, బాగా నెయ్యి అసలు ఇంకా కొంచెం ఎక్కువ వేయమందాం అని చెప్పి అనుకోడు ఆయన. కాంత, అత్యంత సుందర రూపం గలవాడు. కృతాగమ, శృతి స్మృతి ఆగమములు మొదలైన శాస్త్రాలు ఆయన యొక్క ఆజ్ఞలు. ఈ శృతి స్మృతి పురాణాలు ఏమిటి అంటే అవి ఆయన యొక్క ఆజ్ఞలు. వేదా శాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్. వేదాలు, శాస్త్రాలు, విజ్ఞానం సమస్తం స్వామి నుండి ఉద్భవించినాయి. స్వామి పర్మిషన్తోనే వచ్చినాయి. అవి ఎన్ని ఎందుకు వచ్చినాయి? మానవ జన్మ ఎత్తినటువంటి వారి యొక్క విశేషమైనటువంటి ఉపయోగానికి వచ్చినాయి. అవి మూటగట్టి అటక మీద పెట్టి దుమ్ము దులిపి అప్పుడప్పుడు సరస్వతి పూజ రోజున మళ్ళీ అటక మీద ఎక్కించడానికి కాదు, అవి చదవడానికి, తెలుసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి, గురు సత్సంగంతో మనకు మనం సంయోగించుకొని ఈ యొక్క యోగాన్ని తెలుసుకోవడానికి. అనిర్దేశ్య వపు అంటే నిర్దేశించడానికి వీలు లేని స్వరూపం గలవాడు. సర్వాతీతుడైనటువంటి వాడు, సర్వవ్యాపకుడైనటువంటి వాడి యొక్క ఆ తత్వం మనం క్యాన్ బి డిఫైన్డ్ స్పెసిఫికల్లీ ఇన్ ఏ ఫిగరేటివ్ ఫార్మ్. ఇట్స్ నాట్ పాసిబుల్. ఆయన రూపం ఇది, ఆయన గుణం ఇది. గుణాతీతుడు, రూపరహితుడు. సాకార రూప దర్శనం మనం ఎందుకు చేసుకుంటున్నాం అంటే మనం కాన్సన్ట్రేషన్ నిలుపుకోవడానికి. ఇప్పుడు ఎవరైనా చెప్పారు అనుకోండి, అసలు ఏమీ లేదు, చిమ్మ చీకటి, ఒక జ్యోతిని కాన్సన్ట్రేట్ చేయమంటే కెన్ వి డూ ఇట్? వి కాన్ డూ ఇట్. ఆ స్థితికి వెళ్ళలేదు మనం ఇంకా. కేవలం స్వామి విగ్రహాన్ని పెట్టుకుని ఆ విగ్రహంలో ఉన్నటువంటి రూప లావణ్యానికి మనం, ఆ మూర్తి మరియు విగ్రహం, ఆ విగ్రహానికి మనం అట్రాక్ట్ అవుతున్నాం. అందుకే ధ్రువ బేరము అన్నారు స్వామిని. అర్చా బేరము, ధ్రువ బేరము, ఈ విధంగా 5 బేరాలు, పంచబేరముల సంగమమే తిరుమల. విష్ణు, మనమందరం
స్మరించి తరిస్తున్నటువంటి నామం విష్ణువు. సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ఆయన. వ్యాప్యమే రోదసి పార్థ కాంతిరభ్యధికా స్థిత క్రమణాదప్యహం పార్థ విష్ణురిత్యభిసంహిత శాంతి పర్వంలో అంటారు. స్వామి అంటున్నాడు, నా అపారమైన తేజస్సు భూమి ఆకాశాల మధ్య ఉన్నటువంటి ప్రదేశమంతా విస్తరించుందయ్యా, నా విరాట్ స్వరూపం అది, నన్ను విష్ణువు అంటారు అని. Who am I? I am Vishnu. He's proudly saying it. He's reiterating the fact to Arjuna. ఆయన మళ్ళీ అర్జునుడికి చెప్తున్నాడు, this is what I am. వ్యాప్యమే రోదసి పార్థ, రోదసి పార్థ. ఇప్పుడు ఏదో శాటిలైటు, ఐనోస్ఫియరు, స్ట్రాటోస్ఫియరు, ట్రోపోస్ఫియరు, జ్ఞానము, రోదసి, రోదసి విజ్ఞానము, మహాభారతంలో 5000 సంవత్సరాల క్రితం రచించబడినటువంటి దాంట్లోనే వ్యాప్యమే రోదసి పార్థ కాంతిరభ్యధికా స్థిత క్రమణాద్యప్యహం పార్థ విష్ణురిత్యభిసంహిత అనేటువంటి స్థితిని స్వామి ప్రకటించారు. వీరః, గొప్ప వీరత్వం గలవాడు. అనంతః, అవధులు లేకుండా వ్యాపించినవాడు. ధనంజయః, ధనమును జయించినవాడు లేదా ధనాన్ని ఆశించనివాడు. ఆయన ధనంతో మనం స్వామిని కొలవలేము. ఎవరైనా కూడా ధనంతో స్వామిని కొలవగలము అని అనుకున్నారంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. స్వామిని మనం ధనంతో కొలవలేము. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. ఇందాక మనం అనుకున్నట్టు శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీకర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ లాగా ఇక్కడ అన్ని బ్రహ్మ 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 బ్రహ్మ. ఎన్ని బ్రహ్మలు మాతాజీ! బ్రహ్మణ్య, వృద్ధిని కలిగిస్తాడట ఆయన. తపో వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానం చ బ్రహ్మ సంహితం. ఈ తపస్సు, వేదాలు, బ్రాహ్మణులు, జ్ఞానం ఇవన్నీ కూడా మన యొక్క వృద్ధిని కలిగించేవి. వేదములు పిలక పెట్టుకుని ఘనాపాఠీల కోసం మాత్రమే లేదా ఆలయాల్లో ఉండేటువంటి ఆ బ్రాహ్మణులు పండితోత్తముల కోసం మాత్రం కాదు. ఆ వేదములు అనేది మనందరి యొక్క జీవితాన్ని మనం ఉద్ధరించుకోవడానికి తెలుసుకునో వినో అర్థం చేసుకునో ఆ వైబ్స్ నిరంతరం యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం లైట్గా ఇంట్లో అట్లా పెట్టి స్పీకర్స్లోంచి వస్తూ ఉందనుకోండి, ఆ వింటూ ఉంటే ఆ పవిత్ర భావన వేరేగా కలుగుతుంది మనిషికి. బ్రహ్మకృత్, తపోవేదాలను సృష్టించినవాడు స్వామి అంటే బ్రహ్మను సృష్టించినవాడు. బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ ఆయనే. బ్రహ్మ 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 చతుర్ముఖ బ్రహ్మగా తానే అన్నిటినీ సృష్టించి పరబ్రహ్మ సత్యస్వరూపుడు స్వామి. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అంటారు. బ్రహ్మ యొక్క లక్షణాలు ఏమిటి? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ బ్రహ్మ అంటే సత్యం, జ్ఞానం, అనంతం రూపం, ప్రత్యస్తమిత భేదం యత్ సత్తామాత్రమగోచరం వచసామాత్మ సంవేద్యం తజ్ఞానం బ్రహ్మ సంహితం. ఏ జ్ఞానము, అసలు జ్ఞానం అంటే ఏంటి మాతాజీ అంటే, ఏ జ్ఞానమైతే సకల భేదాలను మరుగుపరుస్తుందో, కేవల సత్తామాత్ర స్వరూపమై మాటలకు అందనిదో, కేవలం తనకు తానే తెలుస్తుందో ఆ జ్ఞానమే బ్రహ్మం. సత్వస్వరూపం, సత్యస్వరూపం. బ్రహ్మ వివర్ధన, మనకు జ్ఞానాన్ని కలిగించేటువంటి తత్వాన్ని వృద్ధి చేస్తాడు ఆయన. వేదాన్ని, వేదార్థాన్ని తెలియజెప్తాడు. బ్రహ్మవిత్. బ్రాహ్మణ, బ్రాహ్మణుడు అంటే ఎవరు? బోధించేవాడు, చెప్పేవాడు, ఒక గురువు. బ్రహ్మణ వేదస్య అయం, వేదాలను ప్రవచించేది, వేదాలను ఉద్బోధ చేసేది బ్రాహ్మణుడు. బ్రహ్మీ, బ్రహ్మజ్ఞాన స్వరూపుడు బ్రహ్మీ. బ్రహ్మజ్ఞ, బ్రహ్మమును ఎరిగినవాడు. చూడండి ఏ విధంగా హితాన్ని చేకూర్చేవాడు ఆయనే. తపోవేదాలను సృష్టించింది ఆయనే, బ్రహ్మను సృష్టించింది ఆయనే, పరబ్రహ్మస్వరూపుడు ఆయనే. తపస్సు మొదలగు ఈ జ్ఞానాన్ని, వేదమును, ఉపాంగాలను, వేదాంగాలను సృష్టించినది ఆయనే. మనకు ఆ వేదార్థాన్ని తెలియజెప్పేది ఆయనే. మనకు బోధించేందుకు ఒక బ్రాహ్మణుణ్ణి సృష్టించారు. బ్రహ్మ జ్ఞాన స్వరూపుడు ఆయనే, బ్రహ్మమును ఎరిగినవాడు ఆయనే. బ్రహ్మం అంటే ఏమిటి? సత్యం, జ్ఞానం, అనంతం. బ్రహ్మం అంటే ఏదో పెద్ద బ్రహ్మాండమైంది కాదు. బ్రహ్మ జ్ఞాన అనంతం.
సత్యం జ్ఞానం అనంతం. సత్యమైనది ఏదో, జ్ఞానమైనది ఏదో, అనంతమైనది అదే, అదే బ్రహ్మము. బ్రాహ్మణ ప్రియ, బ్రాహ్మణులకు ప్రియమైన వాడు. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాక్రతు మహాయజ్ఞ మహాయజ్ఞో మహాహవి. మహాక్రమ, తన అడుగులతో విశ్వమంతటిని వ్యాపించాడు ఆయన. ఆ అడుగులు ఏమిటమ్మా? త్రివిక్రమావతారం. శంనో విష్ణు రురుక్రమ అంటారు శుక్ల యజుర్వేదంలో. అంటే పెద్దవైన పాదన్యాసాలు గల విష్ణువు మాకు శుభాన్ని కలిగించుగాక. అందుకే ఈ పాదమే కదా, ఈ పాదం కోసమే కదా మనమంతా కష్టపడుతోంది. శంనో విష్ణు రురుక్రమ, పెద్ద పెద్ద పాదాలుట స్వామివి. ఆ శ్రీపాదాలను స్మరించి తరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మహాకర్మ, ఆ పాదాలను ఆశ్రయించిన వారికి మహాకర్మలను, ఈ ఏదైతే కర్మ ఫలితాలు ఉంటాయో వాటిని నిరోధింపజేస్తాడు. మహాతేజ, గొప్ప తేజస్సు గలవాడు. మహోరగ, సర్పాణం అస్మి వాసుకి. భగవద్గీతలో ఆయన చెప్పినట్టు సర్పములలో వాసుకిని నేనే, అనంతుడుని నేనే అని చెప్పారు. కాబట్టి మహోరగ, అరగము అంటే సర్పము, గొప్ప సర్పరూపము స్వామి. మహాక్రతు, గొప్ప క్రతువులు తానే ఉన్నవాడు. యథాశ్వమేధ క్రతురాట్, యజ్ఞరాజమైనటువంటి అశ్వమేధం తానే ఉన్నాడు స్వామి. సో అశ్వమేధ యాగం, యజ్ఞాలలోకెల్లా అశ్వమేధ యాగమును నేనే. ఆ విషయాన్ని స్వామి చాలా స్పష్టంగా ప్రకటించారు మనుస్మృతిలో. మహాయజ్ఞ అంటే లోక కళ్యాణార్థమై యజ్ఞాలు నిర్వర్తించేవాడు స్వామి. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేనే. జపయజ్ఞం అంటే ఏమిటి? రామ 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 సీతా రామ రామ రామ, శ్రీరామ రామ రామ సీత రామ రామ రామ. నిరంతరం జపమే, నామజపం. మహాహవి, గొప్ప హవిస్సులను స్వీకరించువాడు. ఈ జగత్తంతా కూడా గొప్ప హవిస్సు. హవిస్సు అంటే యజ్ఞ సమయంలో మనం సమర్పించేటువంటి యజ్ఞ ద్రవ్యం. మనం ఏమిటి సమర్పించాలి స్వామికి? అందులో యజ్ఞము ఆయనే, యజ్ఞకర్త ఆయనే, హవిస్సు ఆయనే. ఏం సమర్పించాలి? మనలో ఉన్న అహంకార మమకారాలు ఆ నిప్పులో వేసేయాలి. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు 6 వికారాలు పడేయాలి. ఒక యజ్ఞం చేస్తున్నామంటే అర్థం ఏమిటి? మనలో ఉన్నటువంటి వికారాలను మనం నాశనం చేసుకుని అగ్నికి ఆహుతి చేసి భగవంతుని యొక్క పాదము చేరేటువంటి మార్గాన్ని సుగమం చేసుకోవడం. యజ్ఞం చేస్తూ ఉంటాం, ఎవరన్నా మన్ని చూస్తున్నారా లేదా, చేసిన తర్వాత ఇట్లా దండం పెట్టేసుకుంటా అయిపోయింది, అప్పటికప్పుడు అయిపోయింది. తర్వాత ఆ యజ్ఞశాలలోనే మళ్ళీ మొదలు మనం. అంటే కొంచెం వేవరింగ్ మెంటాలిటీ కింద ఉండకుండా ఆ తత్వం అనేది స్థిరీకరించుకుని ఉండాలి. మనది, మన మానసిక స్థితి అనేది స్థిరీకరించబడి ఉండాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో ఈ విషయం చెప్పబడుతోంది. స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోత్రారణ ప్రియ పూర్ణ పూరైతా పుణ్య పుణ్యకీర్తిరనామయ. స్తవ్య, అందరిచే స్తుతించబడుతున్నాడు స్వామి. ఎవరి చేత స్తుతించబడ? కిన్నర కింపురుష సిద్ధ సాధ్యులు, యక్షర కిన్నరులు, గంధర్వులు, రాక్షసులు. రాక్షసులు కూడా స్తుతించేవారు. బలి చక్రవర్తి, ప్రహ్లాదుడు, ఇటువంటి వారు ఉన్నారు. స్తవ్య, అందరి చేత స్తుతించబడుతున్నాడు. స్తవ ప్రియ, స్తోత్రాలకు ప్రీతి నొందుతాడట ఆయన. మనం ప్రీతి ఎవరన్నా మనం వాళ్ళని ఎట్లా బుట్టలో వేయాలంటే ఏం చేస్తాం? సిల్వర్ ఫిలిక్రీ ఆర్టికల్స్, లేకపోతే ఏదో మంచి గిఫ్ట్లు తీసుకెళ్తాం. డబ్బు ఇష్టమైన వాళ్ళు డబ్బు ఇస్తాం, అంటే మన పనుల కోసం. చీరలు అంటే చీరలు ఇస్తాం. స్వామి దేనికి ప్రీతిపాత్రుడు అవుతాడంటే స్తోత్రాలకు ఆయన పొంగిపోతాడట. స్తోత్రము మరి గొప్ప, ఆయన కంటే గొప్పవారు లేనప్పుడు, విశ్వాంతర్యామి విశ్వవ్యాపకుడు అయినప్పుడు ఆయన నామాన్ని జపించి ఆయన స్తోత్రం చేయడానికి మనకు వచ్చిన ప్రాబ్లం ఏముంది? ఎంత పొగిడితే అంత ఆనందపడతాడు ఆయన. పొగడవలసిందే, బికాస్ ఈజ్ అల్టిమేట్. స్తోత్రం. సరే, స్తోత్రాలు పొంగుతాడు. మరి స్తోత్రం ఏమిటి? స్తోత్రమే తాను. పరమాత్ముని కీర్తిని, స్వరూపాన్ని, వివిధ నామాలను తెలిపే శ్లోకావళి ఏదైతే ఉందో, ఈ స్తోత్రాలన్నీ స్వామి నుంచి జనించినవే. ఆయన మహిమను ఆయనే చెప్పుకున్నాడు. బికాజ్
ఆయనకి తెలుసు మనం ఈ మెటీరియల్ ఈ విధంగా పుడతాం, ఈ విధంగా జన్మిస్తున్నాం. మనకి వదిలేసాడంటే మాత్రం అసలు స్తోత్రాలు అనేవి ఉండవు, ఆత్మస్థుతి ఉంటుంది. కాబట్టి స్వామి స్థుతి ఉండదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే వేదవ్యాస రూపంలో వచ్చి పాపం అన్నీ డీటెయిల్డ్గా చెప్పేశాడు. సో ఇప్పుడు ఏం చేయాలో మనకున్న ఆల్టర్నేట్ ఆప్షన్ ఏముంది? ఇంకా ఏమీ లేదు ఎక్సెప్ట్ ప్రైజింగ్ హిమ్. మనకే కనుక వదిలుంటే పాపం వీళ్ళు ఏం చేస్తారో చూద్దాంలే, వేదవ్యాసుడు వద్దు, వాల్మీకి వద్దు, ఎవరు వద్దని అనుకుంటే మనమంతా కూడా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పురాణం రాసేవాళ్ళం, సెల్ఫ్ పురాణం. వీఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇట్. మన జ్ఞానం ఉంది కదా, అందుకని. కానీ విష్ణు జ్ఞానం, విష్ణు తత్వం తెలియదు కాబట్టి ఆ విష్ణు జ్ఞానాన్ని స్తోత్ర రూపంలో మనకు స్వామి అందించాడు. కాబట్టి ఆ అందించిన దాన్ని అందిపుచ్చుకుని స్వామి పాదాలను చేరుకోవాలనేదే ఇప్పుడున్నటువంటి ఏకైక కాన్సెప్ట్. స్తుతి పొగడ్త రూపంలో ఉన్నాడు ఆయన. స్తోత స్తుతి చేయువాడు కూడా తానే ఉన్నాడు. భక్తుడు అంటే స్వామి రూపమే. భక్తి అనేది కలిగిందంటే స్వామి రూపమే అది. సో స్వామి రూపంలో ఉన్నాం. రణప్రియ, యుద్ధ ప్రియుడు స్వామి. జగత్తును రక్షించే నిమిత్తం యుద్ధం చేయడానికి సదా సిద్ధంగా ఉంటాడు ఆయన. 5 ఆయుధాలు ఉంటాయట స్వామి చేతుల్లో. ఏమిటంటే పాంచజన్యం అనే శంఖం, సుదర్శనం అనే చక్రం, శారంగం అనే విల్లు, కౌముదికి అనే గద, నందకం అనే ఖడ్గం. ఈ గద, ఖడ్గం, శంఖం, చక్రం, విల్లు పెట్టుకుని స్వామి ఎప్పుడు రెడీగా ఉంటాడు శంఖం పూరించడానికి. ఎందుకంటే ధర్మస్థాపన కోసం. పూర్ణ, పరిపూర్ణ స్వరూపుడు, పూరయిత, మన కోరికలు తీర్చేవాడు ఆయన. కోరికలంటే నాట్ దీస్ ఈ బాడీలీ మన సెన్షువల్ గ్రాటిఫికేషన్ కోసం చేసేటువంటి ఈ యొక్క కోరికలు కావు. మన ఇంద్రియాలు సాటిస్ఫై కోసం ఈరోజు పిజ్జా కావాలి, లేదా ఈరోజు పులిహార తినాలి, లేదా ఈరోజు చీర కావాలి, ఈరోజు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి, ఇటువంటి కోరికలు కావు. ఆధ్యాత్మిక సంపద. పుణ్య, పుణ్యమునిచ్చువాడు. ఆయన నామస్మరణ మాత్రంతోనే పాపాలు నశించిపోతాయట. హరినామస్మరణతో పాపాలు నశిస్తాయి. ఆ నమ్మికతో మనం చేస్తే ఇంకా తప్పే ఉంది. పుణ్యకీర్తి, పవిత్రమైన కీర్తి కలవాడు. అనామయ, వ్యాధులు లేనివాడు. అంతర్గతమైన బాహ్యమైన కారణాలచే ఏ వ్యాధి కలుగనివాడు. ఎందుకంటే సర్వము స్వామి కాబట్టి ఆయనకి వ్యాధులు లేవు. ఆయనకి ఎవరన్నా ఇష్టమా, పార్షియాలిటీ ఉందా, పక్షపాతం ఉందా? లేదు. అందరూ సమానమే. స్థిర, మనోజవస్తీర్థగరో వసురేత వసుప్రద వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవి. మనోజవ, మనందరికీ ఆ యొక్క ఆంజనేయ స్వామి గురించి బాగా తెలుసు. ఆంజనేయ స్వామి గురించి తరిచినప్పుడు రాముడి యొక్క దివ్యమైనటువంటి తత్వం, ఆంజనేయ స్వామి యొక్క దివ్యమైనటువంటి తత్వం తెలుస్తుంది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం బాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. మనోజవ అంటే మనోవేగం గలవాడట. హనుమంతుడికి కూడా మనోవేగం ఉంది. స్వామి సర్వాంతర్యామి కాబట్టి ఆయన గతి వేగం మనోవేగం. మనస్సు ఏ విధంగా అనుకుంటే అట్లా మనోవేగం. నేను కూడా మనోజవ అవ్వాలి, నేను మనోవేగంతో పెడతానని అన్నానంటే మాత్రం చక్కగా ఐ హ్యావ్ టు పే లాట్ మెనీ చలాన్స్. కానీ ఇక్కడ స్వామి మనోజవ, మనోవేగం గలవాడు. అక్కడ మనోజవం మారుతతుల్య వేగం. వాయువు ఎలా పెడుతుందో అలా పెడతాట ఆంజనేయ స్వామి. తీర్థకర, తీర్థములను సృష్టించాడు. తీర్థములు అంటే ఏమిటి? తీర్థము అంటే విద్య. తీర్థము అంటే అందరూ తీర్థయాత్రలు చేశారండి. అసలు తీర్థయాత్ర అంటే ఏమిటి? ప్లేసెస్ ఆఫ్ పిల్గ్రిమేజ్ అంటాం మనం. అసలు తీర్థము అంటే విద్య, ఒక ప్రత్యేక విభాగానికి చెందిన జ్ఞానం లేదా నేర్పరితనం అని అర్థం. వేదాలలో చెప్పబడినటువంటి 14 విద్యలకు, వేదాలలో లేని విద్యలకు ఆయనే మూలకారకుడు. కాబట్టి ఆయనను తీర్థకరుడు అని అంటాం. పురాణాలలో చెప్పిన విధంగా సృష్టి ప్రారంభంలో ఆయన హయగ్రీవుని రూపంలో మధు కైటభులు అనే రాక్షసులను వధించాడు. కాబట్టి ఆ తర్వాత బ్రహ్మకు వేదాలన్నీ బోధించాడు. కాబట్టి అసురులు దేవతలు శత్రువులు కాబట్టి వారిని వంచడానికి వేదాల పరిధిలో లేని విద్యలను వారికి అందించాడట. అసురులకు కొన్ని విద్యలు ఇచ్చాడు. వేదాలలో చెప్పబడినవి, చెప్పబడనివి. వేదాలలో చెప్పబడినవి దేవతలకు.
అటువంటి విద్యలను ఆయన తరింపజేయు విద్యలను సృష్టించాడు. ఇక్కడ మనం తీర్థయాత్రలు అనుకుంటున్నాం అంటే తరింపజేయు ప్రదేశములు, మనను తరింపజేస్తాయి అవి. మనకు అక్కడ బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అనేటువంటి తత్వంతో వెళ్ళాలి. వాళ్ళు వెళ్తున్నారటండి మొత్తం 4 ధామ్ యాత్ర. సో మనం కూడా వెడదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత హిమపాతాలు పడటం, బస్సులు ఇరుక్కుపోవడం, తిండి లేకపోవడం, కష్టాలు పట్టడం లేదా సుఖాలు పట్టడం, ఏదో బ్రహ్మాండంగా దర్శనం చేసుకోవడం, రావడం. అసలు తీర్థయాత్ర అంటే ఏమిటో తెలియదు. తీర్థయాత్ర అంటే వెళ్ళినప్పుడు విద్యను సంపాదించాలి, బ్రహ్మ విద్య, ఆధ్యాత్మిక విద్యను సంపాదించడం అనేటువంటి తత్వంతో మాత్రమే వెళ్ళాలి అక్కడికి. తీర్థము అంటే విద్య కలగడం, కనులు తెరుచుకుని ఆ విద్యను మనం సంపాదించడం. వసురేత, బంగారు వర్ణం గల రేతస్సు, సృష్టి బీజాలు గలవాడు. భగవానుడు మొట్టమొదట జలాన్ని సృష్టించాడు, వాటర్. అందులో సృష్టి బీజాలను ఉంచాడట. ఆ బీజమే హిరణ్య గర్భం, బంగారు గుడ్డు అయింది. అందులో నుండి బ్రహ్మ ఉద్భవించాడు. సో ముందు జలం, జలంలో బీజం, బీజంలో బంగారు గుడ్డు, గుడ్డులోంచి బ్రహ్మ. అందుకే దేవ పూర్వమాప సృష్ట్వా తాసు వీర్యమపాసృజత్ తదండమభవత్ మహిమాం బ్రహ్మణ కారణం పరం. బీజ ప్రదాతను నేనే అన్నదానికి పరమార్థం అది. వసుప్రద, ధనాన్ని సమృద్ధిగా ప్రదానం చేసేవాడు ఆయన. వసుప్రద, వసురేత వసుప్రద. వాసుదేవ, వసుదేవుని కుమారుడు లేక అన్నింటిలో ప్రకాశ రూపంలో ఉన్నవాడు వాసుదేవుడు. అంటే ఇదివరకు అన్నిటా వసించువాడు అని చెప్పుకున్నాం కాబట్టి వాసుదేవ. వసుహు, సర్వ ప్రాణులకు నివాస స్థానమై ఉన్నాడు ఆయన. వసుహు, వసిస్తాడు ఆయన, ఉంటాడు మనందరిలో. వసుమనాహ, వసుమనాహ అంటే అందరి యందు సమదృష్టి గలవాడు స్వామి. వీరు వారు తరాతమ, నీనా తరాతమ భేదాలు లేవు. హవిహి, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి అంటే హవిస్సు తానే అయి ఉన్నవాడు. అంటే బ్రహ్మమే హవిస్సు, అది బ్రహ్మానికే అర్పించబడుతోంది. ఏదైతే బ్రహ్మము నుంచి వస్తోందో దాన్నే మనం అర్పిస్తున్నాం. కాబట్టి హవిస్సు తానే అయి ఉన్నవాడు. కాబట్టి స్వామి యొక్క విశేష తత్వం తెలుసుకున్నప్పుడు మనం ఈ పదమే కదా ఇలయిల్ల, మనమంతా కూడా స్మరించేది ఆ పాదాన్ని. ఈ శరీరం అనేటువంటి పిఎస్ఎల్వి వెహికల్లో, లాంచ్ వెహికల్లో, ఏదైతే శ్వేతద్వీప లాంచ్ వెహికల్ అంటాం మనం, ఈ శరీరాన్ని మనం ఆ విధంగా భావించి పైకి తీసుకువెళ్ళాలి. మన ఆత్మను మనం టేకాఫ్ చేయించాలి. ఈ శరీరంలోంచి పుష్ ఇట్ అప్ అనేటువంటి తత్వంతో ఉండటమే మనకున్నటువంటి ఏకైక లక్ష్యం. ఇప్పుడు భీష్ముడు చాలా విశేషంగా జరిగింది కురుక్షేత్రంలో. ఈ అంశం చెప్పి ఈరోజు సెషన్ ముగిస్తాను. అర్జునుడి యొక్క బాణాలకు భీష్ముడి శరీరం చిన్నాభిన్నమైపోయింది. అయినా అతని ముఖమునందు చిరునవ్వు సడలలేదట. ప్రేమపూర్వకంగా కృష్ణుణ్ణి చూస్తూ రథం నుండి భీముడు పడిపోయారు. కురు వంశంలో వృద్ధుడైనటువంటి భీష్ముడు పడిపోవడంతో కౌరవుల హృదయాలు, పాండవుల హృదయాలు కూడా బద్దలయ్యాయి. ఆయన నేల మీద పడకుండా, గంగాసుతుడు నేల మీద పడకూడదు కాబట్టి కృష్ణుని ఆదేశం మేరకు అంపశయ్యను ఏర్పరచగా ఆకాశము నుండి వర్షం కురిసిందిట. ఈ లోకంతో ఎట్టి సంబంధం లేనట్టుగా భీష్ముడు గోచరించాడట. అంపశయ్య మీద పడిపోతున్నప్పుడు భీష్ముడికి ఒక దివ్య వాణి వినిపించింది. ఆ దివ్య వాణి ఏమందంటే, గంగాపుత్రుడు మానవులందరిలో ఉత్తముడు. సూర్యుడు దక్షిణాయన కాలంలో ఉండగా అతని పతనం ఎట్లా జరుగుతుంది? భీష్ముని వంటి ఉత్తమోత్తముడు మరణించడానికి ఇది సమయం కాదు. భీష్ముడు చిన్నగా నవ్వన్నాడట, దేవవ్రతుడు పడిపోయాడు తప్ప మరణించలేదు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే వరకు, అనగా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు నా ప్రాణము ఈ దేహం వీడకుండా ఉంటుంది. అంతకు ముందు నేను మరణించను అని చెప్పగా భీష్ముని తల్లి గంగ అతన్ని ఆహ్వానించడానికి స్వర్గం నుండి ఋషులను పంపితే వారంతా హంసల రూపంలో వచ్చారట కురుక్షేత్ర స్థలానికి.
ఆ హంసలు అంపశయ్య మీద పడి ఉన్న భీష్ముని చుట్టూ తిరుగుతూ ఉండేవిట. ఎవరు వారంతా కూడా దేవతలు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణములు వీడనని తన నిర్ణయం తెలిపి ఋషులతో భీష్ముడు ఈ విధంగా అన్నాడట, నేను తిరిగి నా పూర్వరూపం పొందడానికి ఈ విధంగా చేయవలసి వస్తోందని నా తల్లికి తెలియజేయగోరుచున్నాను. అంటే అష్టవసువులలో ఒక వసువు కాబట్టి నేను తిరిగి వెళ్ళిపోతున్నాను ఆ వసు రూపంలోకి అని చెప్పగా హంసలన్నీ కూడా అదృశ్యమైపోయాట. అదృశ్యమైపోయిన తర్వాత చక్కగా చీకటంతా వ్యాపించింది. ఆ మనుమలందరినీ చూస్తూ భీష్ముడు అన్నారట, కృష్ణార్జునులకు మాత్రము దుర్యోధనుడు పాపం నుంచుని ఉన్నట్టు అక్కడ భీష్ముడు పక్కనే. అంతకుముందు భీష్ముడిని దుర్యోధనుడు బాగా దూషిస్తాడు. దూషించిన తర్వాత భీష్ముడు తీవ్ర సంగ్రామం చేయడం మొదలు పెడతాడు. ఆ యుద్ధం చేస్తున్నప్పుడే భీష్ముడికి పాపం మనసు పరివర్తన చెందుతుంది, పాండవులను నేను అన్యాయం చేశానే అని. అదంతా అయిపోయిన తర్వాత శరీరానికి బాగా గాయాలైన తర్వాత విపరీతంగా బాధపడుతున్నట్ట భీష్ముడు పాపం. అప్పుడు పాప ద్రాక్ష రసం, ఆ రసం, ఈ రసం అన్ని తెప్పించాడట దుర్యోధనుడు. భీష్ముడు వాటన్నిటినీ నిరాకరించి అర్జునుని పిలిపించవయ్యా అంటట. వెంటనే పాండవ సోదరులందరూ వచ్చేస్తారు పాపం. వచ్చేస్తే అతి కష్టం మీద భీష్ముడు అంటాడట, అర్జున నాకు దాహబాధ తీవ్రంగా ఉంది, నీ ఒక్కడివే నా క్షుద్బాధను తీర్చగలవు. దుర్యోధనుడు ఏం చేశాడు, ఆయనకు బాగా దాహం వేస్తోంది పాపం, అలసిపోయాడు, సొలిసిపోయాడు, శరీరం చిన్నాభిన్నమైపోతోంది, ఆ అంపశయ్య మీద పడున్నాడు. మధుర పానీయాలు తెప్పిస్తున్నాడు ఆయన, ద్రాక్ష రసం అవన్నీ. అర్జునుని పిలవమన్నట్టు, ఇతను యూజ్లెస్ అని తెలుసు ఆయనకి, ఈ మహాపాపితో ఏం కాదని తెలిసి అర్జునుని పిలవమన్నాడు. పిలవమని అప్పుడు అర్జునుడు ప్రణమిల్లి గాంధీవం తీసుకుని పర్జన్య మంత్రం అని చదివాడట. ఆ పర్జన్య మంత్రం చదివి భీష్ముని తలవైపు భూమిపై ఒక బాణం ప్రయోగించాడు. భూమి నుండి ఊరిన నిర్మల మధుర జలం డైరెక్ట్గా వచ్చి భీష్ముని గొంతులో పడిపోయింది. ఆ జలానికి అమృతమునకుండేటువంటి సువాసన మాధుర్యం ఉందట. సాక్షాత్తు గంగపుత్రుడు ఆ గంగను దాహం తీర్చుకునేటట్టు చేసింది అర్జునుడు. భీష్ముడు తన మనుమల వైపు చూసి, కృష్ణార్జునులకు మాత్రమే ఈ పర్జన్య మంత్రం తెలుసయ్యా, వారు నరనారాయణులు. దుర్యోధన కుమార, నేను రాలిపోయాను, నీకిక యుద్ధంలో విజయావకాశాలంటూ ఏవీ లేవు, నా మాట విను, నా మరణంతోనైనా ఈ వైషమ్యమునకు అంతం పెట్టు, పాండవులను ఓడించడం సాధ్యం కాదు. నా గురువు పరశురాముని చేత నేనెన్నడూ ఓడిపోలేదు, ఈ అర్జునుడు నన్ను నేలకూల్చాడు. ఈ యుద్ధం ఇంతటితో ఆగకపోతే మీరందరూ మరణించి తుడిచిపెట్టుకుపోతారు. దయచేసి నా మాట విను, నేను చెప్పినట్లు చేసి ఈ యుద్ధాన్ని చాలించు. అక్కడ దుర్యోధనుడికి భీష్ముడు ఆ మాట చెప్తున్నప్పుడు చెవిటివాడు ముందు శంఖం ఊదామనుకోండి, మనం ఊదుతాం బుగ్గలు కాస్త అలసిపోతాయి, చిక్కిళ్ళు నొచ్చుకుంటాయి, అంతే తప్ప చెవిటివాడికి ఏం వినపడుతుంది? వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు, ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు. అదేవిధంగా దుర్యోధనుడి పని. భీష్ముడు విపరీతంగా బాధపడటం చూసి అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. భీష్ముడు కళ్ళు మూసుకుని ఊర్ధ్వలోకాల వైపు కేంద్రీకరించి ఈ లోకంలోని సమస్త బాధలను మర్చిపోయేటువంటి స్థితికి వెడుతూ ఉండగా అర్జునుడితో భీష్ముడి యొక్క సంవాదం జరిగిందట అక్కడ. ఈ సహస్రనామ అంతానికి ఆ సంవాదాన్ని కూడా తెలుసుకుంటూ మన జీవితాలను పరిపుష్టం చేసుకునేటువంటి మార్గాన్ని మనం చూసుకుందాం. హరే కృష్ణ. గోవింద హరి గోపాల మాధవ మధుసూదన సచిదానంద మనుమోహన మురళీధర గోపాల.